రెడ్డి గారి ఫ్యాన్స్ ఉంటారు. అది వేరే లెవెల్ ఫ్యాన్స్ అబ్బా. అసలు ఆయన చెప్పేటువంటి స్పీచెస్ మాటలు ఎంత మందికి ఇన్స్పిరేషన్ తెలుసా. ఈరోజు మనం ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుతున్నాము అంటే థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు అండ్ టీమ్. యానిమల్ ఫంక్షన్ ఎంత సక్సెస్ఫుల్ గా ఎంత ఘనంగా నిర్వహించారో, అలాగే ఈరోజు మన రాకింగ్ స్టార్ యష్ గారి టాక్సిక్ ని కూడా అంతే అద్భుతంగా నిర్వహించిన మల్లారెడ్డి గారికి a very hearty welcome చెప్తూ requesting him to please speak a few words. Yay! మల్లారెడ్డి గారికి నమస్కారం. ఈరోజు మన యూనివర్సిటీకి ఎవరు వచ్చారు? మన యస్ 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 మనకు ముగ్గురు హీరోయిన్లు వచ్చిండ్రు. నంబర్ 1 హీరో ఇండియాలో. ఈరోజు టాక్సీ సినిమా మన గ్రౌండ్లో జరగడం చాలా మా స్టూడెంట్స్ అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో వాళ్ళు టీవీలల్లో అక్కడక్కడ చూసేది ఇలా మా వెంకటన్న గారు డైరెక్ట్ అందరినీ కూడా మా స్టూడెంట్కి అందరికి కూడా చూపించేసిండు. అన్న థ్యాంక్ యూ వెంకటన్న గారు, థ్యాంక్ యూ వెంకటన్న. అదే మాదిరిగా మా దిల్ రాజు అన్న కూడా ఎప్పుడు దిల్ బడా హై, దిల్ వాలా హై, దిల్ కులా హై. మా అన్న ఎప్పుడైనా మా మల్లారెడ్డి యూనివర్సిటీలో పెడితే బాగుంటుందని చెప్పి ఎప్పుడు మాకు 30 ఏళ్ళ దోస్తానా మా నాయన ఎంబడి సంది కూడా ఆయన మాకు దోస్తు. అదే మాదిరిగా వచ్చిన ఆడియన్స్కో ఫోటోగ్రాఫర్స్కో ముఖ్యంగా మా స్టూడెంట్స్కు బంగారం అసుటి మా స్టూడెంట్స్, మా జంజీ మా జంజీ మా జంజీ మా జంజీ మా జంజీ. నాకు వెంకటన్న గారు నాకు భయమైంది స్టార్టింగ్లో. ఆ క్రౌడ్ చూసి నాకు నిజంగా భయమైంది. క్యాన్సిల్ అని చెప్పేసిన. నాతోని కాలే వెంకటన్న, నాతోని కాలే మా కంట్రోల్. కానీ మా బంగారం, మా ఆనిముత్యాలు, మా డైమండ్స్, మా అబ్బాయిలు అమ్మాయిలు పర్ఫెక్ట్ గా డిసిప్లిన్ గా మల్లారెడ్డి అంటే డిసిప్లిన్, డిసిప్లిన్ అంటే మల్లారెడ్డి. అన్నా నేను ఒకటి చెప్తున్నానా వెంకటన్న, ఈ జాగా సీఎం అంటున్నారన్నా, నన్నంతా సీఎం అంటున్నారన్నా. అన్నా ఈ జాగా అద్భుతమైన జాగా, ఈ జాగా పవిత్రమైన జాగా. ఇది మన అశ్వమేధ యాగం చేసామన్నా ఈ స్థలంలో. అప్పుడు పూర్వం రామచంద్ర మహారాజు చేసిండు, ఇప్పుడు ఇక్కడ మల్లారెడ్డి చేసిండు. అలా నీకు ఎంత కలెక్షన్ వస్తుంది గుర్తా అన్న? నీకు యానిమల్కు 1000 చెప్పిన 1000 వచ్చిందన్న. నీకు 2100 వస్తుందన్న. 2100 నీకు పైసలే పైసలు, పైసలే పైసలు, పైసలే పైసలు. వెంకటన్న తన మస్తు పైసలు అయిపోతాయి అన్నా. వేసన్న ఒక్కసారి రాన్న, నా ఎంబడి ఒక్క ఫోటో దిగేసన్న. ఒక్కసారి నా పిల్లలు చూస్తారన్నా, నా ఎంబడి చూస్తారన్న. రాన్న ఒక్క నిమిషం, ఒక్క